రేగింది. సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ మద్దతుదారులు తిరుగుబాటుకు దిగారు. భద్రతా దళాలు అసద్ విధేయుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 1000 మందికి పైగా ప్రజలు మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సిరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ కాల్పుల్లో 745 మంది పౌరులు 125 మంది భద్రతా బలగాలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అసద్ మద్దతుదారులు 145 మంది మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. ఇక డమస్కస్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తిరుగుబాటుదారులు. దీన్ని వ్యతిరేకిస్తూ జబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని మట్టుబెట్టారు అసద్ మద్దతుదారులు. అసద్ మద్దతుదారులపై ప్రతీకార దాడులకు దిగింది ప్రభుత్వ బలగాలు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనాలు కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడం, మీకు అవగాహన కల్పించడం, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ కళ్ళ ముందు ఉంచడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సిరియాలో మరొక్కసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సిరియాలో మళ్ళీ హింస చెలరేగింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, అసలు ఇంతకీ అక్కడ ఎందుకు మళ్ళీ హింస చెలరేగింది? అక్కడ ప్రభుత్వం అంటే తిరుగుబాటుదారులతో ఏర్పాటైన ప్రభుత్వానికి సంబంధించి అక్కడ అదుపులోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? పశ్చిమాసియా దేశమైనటువంటి సిరియాలో మరొకసారి అట్టుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే 14 ఏళ్ల సిరియా సంక్షోభంలో ఇదొక పెద్ద దారుణ మారణకాండ అని చెప్పవచ్చు. ఎందుకంటే మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ మద్దతుదారుల తిరుగుబాటుతో అయితే ప్రస్తుతం హింస చెలరేగింది. ఇదే బషర్ అల్ అసద్ ను గద్దెదింపి 3 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వానికి గవర్నమెంట్ నడపడం ఒక సవాల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా చెలరేగిన హింస ఏంటంటే భద్రతా బలగాలు అసద్ అనుకూలవాదుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్నాయి, ప్రతీకార దాడి చోటు చేసుకున్నాయి. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక దాడులు దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా సిరియాలో మానవ హక్కుల కోసం పనిచేసినటువంటి బ్రిటన్ సంస్థ ఏదైతే ఉందో ఇది చెప్తుంది. సో 14 ఏళ్ల కిందట సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటన ఇదేనంటూ పేర్కొంటుంది. సో మనకు తెలిసిందే గత ఏడాది డిసెంబర్ లో బషర్ అల్ అసద్ ను పదవి నుంచి తప్పుకొని రష్యాకు పారిపోయాడు. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ సిరియాలో ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి అర్థమవుతుంది ఏంటంటే అసద్ అక్కడి నుంచే రష్యా నుంచే ఈ దాడులకు ప్రేరేపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో అసద్ దాడులకు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నట్టుగా సిరియా ప్రభుత్వం కూడా చెప్తుంది. సో ఈ క్రమంలోనే ఇక్కడ ప్రభుత్వ అనుకూల వర్గాలు అటు అసద్ విధేయులు వాళ్ళని ఏమంటారంటే అలవైట్స్ అంటారు. ఈ అలవైట్స్ వర్గంపై ప్రతీకార దాడులకు దిగడం కూడా ఇక్కడ హింసకు దారితీసిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ఇరు వర్గాల దాడుల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓవరాల్గా 745 మంది అమాయక పౌరులైతే ప్రాణాలు కోల్పోయారు. అలాగే 125 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. అలాగే 148 మంది మాజీ ప్రెసిడెంట్ బషర్ మద్దతుదారులంటే చనిపోయినట్టుగా ఈ మానవ హక్కులు సంస్థిస్తుంది. మొత్తం మీద దీంట్లో చాలా మంది దగ్గర నుంచి కాల్పులు జరపడంతో చనిపోయారంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బనియాన్ పట్టణంలోనే పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ అనేక మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. వీధులు భవనాలపైన మృతదేహాలు పడినట్లుగా స్థానికులు చెప్తున్నారంటే పరిస్థితి భయంకరంగా ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అది వాటిని ముట్టుకోవడానికి కూడా ఎవరు సాహసం చేయలేని పరిస్థితి. కనీసం వాటిని హరణ చేయడానికి కూడా అక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే తీర ప్రాంతం ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో లడాఖ్లో ఇక్కడ కూడా కంప్లీట్ గా విద్యుత్ సరఫరా అలాగే సాగులేదు కూడా నిలిపివేశారు. దాదాపు గురువారం నుంచి స్టార్ట్ అయ్యాయి ఈ ఘర్షణ కూడా. అవన్నీ అంతకంటే తీవ్రమవుతూ వస్తున్నాయి. ప్రభుత్వానికి విధేయులైనటువంటి సున్నీ ముస్లిం అట్లాగే అసద్ వర్గం అలవైట్ ఎవరైతే ఉన్నారో పరస్పరం దాడులు చేసుకుంటారు, ప్రతీకార హత్యలు జరుగుతున్నాయి.
అలవైట్ వర్గం ఇచ్చేటువంటి గ్రామాల పట్టణాల్లో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఎక్కడికక్కడికి కాల్చిపుతున్న పరిస్థితి. ఎందుకంటే అటువంటి వర్గీయులు ఇక్కడ ప్రభుత్వ బలగాలను హత్య చేయడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వ బలగాలను ఎప్పుడైతే హత్య చేసినా దాంతో ప్రతీకరణదారులు అయితే స్టార్ట్ అయినా దీంతో ఒకరిపై ఒకరి ఇళ్లకు నిప్పట్టించుకోవడం, లూటీ చేయడం అంతేకాదు దారుణమైన పరిస్థితులు మనం చెప్పుకోలేని పరిస్థితులు. అక్కడ స్థానికంగా కొంతమంది మహిళల్ని కూడా మానభంగాలు చేస్తున్నారు, లూటీలకు పాల్పడుతున్నారు. చాలా తీవ్రమైన పరిస్థితులుగా అయితే మనకు అర్థమవుతుంది. దాంతో పాటు ఇంకా ఇప్పుడు పరిస్థితి ఇప్పుడిప్పుడే శుద్ధపడుతుంది అనుకుంటున్న సిరియాలో ఇప్పుడు మళ్ళీ అనీజంగా ఇట్లాంటి దాడులు జరగడం అయితే చాలా దారుణమైన సిచ్యువేషన్ తో చెప్పాలి. మొత్తం మీద 5 దశాబ్దాల పైగా ఈ బషర్ కుటుంబం అయితే అక్కడ కొనసాగింది. సో 2011 అయితే ఈ తిరుగుబాటు మనం మొదలైందని చెప్పొచ్చు. దాదాపు అంటే ఇక్కడ రష్యా, ఇరాన్ సపోర్ట్ తో అక్కడ దాన్ని అణచివేయగలిగారు బషర్. కానీ మొన్న సంవత్సరం అంటే మన డిసెంబర్ లో అయితే అనేకంగా తిరుగుబాటుదారులు పట్టు సాధించారు. సిరియాలో ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ మెల్లగా డమస్కస్ దిగుగా వచ్చారు. డమస్కస్ లో బషర్ పీఠం దిగి రష్యాకి పారిపోయిన పరిస్థితి. సో దాని తర్వాత ఇప్పుడు దాదాపుగా 3 నెలలు గడిచింది. కానీ ఈ 3 నెలల కాలంలోనే అనేకంగా మళ్ళీ అక్కడి నుంచి రష్యా నుంచి ఆయన దాడులు ప్రోత్సహిస్తున్నారంటే మనకు అవుననే అనిపిస్తుంది. సో మొత్తం మీద సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇది లండన్ నుంచి పనిచేస్తుంది. వాళ్ళు చెప్తున్న అంచనాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు 1000 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. చాలా దారుణమైన హింస నిజంగా ఈ 14 ఏళ్ల కాలంలో ఇంటెన్స్ హింస ఎప్పుడైతే 2013లో ఒకసారి రసాయనిక దాడి జరిగింది చెప్తున్నారు సిరియాలో. దాని తర్వాత బహుశా ఇదే అధికారులు జరిగింది చెప్తున్నారు. అప్పుడు తిరుగుబాటు కంట్రోల్ చేసిన దాడి అది. సో ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో దాడులు అయితే జరిగాయి. సో మొత్తం మీద అనేక చోట్ల పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు ప్రజలైతే. చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. అలాగే లటకియా ప్రాంతంలో కూడా ఈ అలవైట్ ఎక్కువ అలవైట్ అంటే వీళ్ళంతా బడ్జెట్ కు అనుకూలం వర్గాలు. సో ఆ ప్రాంతంలో కంప్లీట్ విద్యుత్ నీళ్లు అంతా నిలిచిపోయిన పరిస్థితి. అనేక చోట్ల ఇందాక చెప్పండి ఇళ్ళకి కూడా దోపిడీకి గురవుతున్నాయి. ఇక ఇళ్ళకి ఇబ్బందిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ శవాలు పడినాయి. వాటిని తీసుకోవడానికి కూడా వాటిని ఖనించడానికి కూడా అక్కడ వాళ్ళు అడ్డొస్తున్న పరిస్థితి. అక్కడ అదే ప్రభుత్వ వర్గాలు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల మధ్య దిక్కు బతకడం దారుణంగా బతకాల్సి సిరియన్స్ కానీ చాలా మంది అలవాటు ఎవరైతున్నారు వాళ్ళు లేపడానికి పారిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. ఇందాక చెప్పాను ఇంకా మహిళల పరిస్థితి మరీ దారుణం. ఇళ్లలోంచి లాక్కొచ్చి నగ్నంగా తీసి వీటితో ఓదగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతర్జాతీయ మీడియా కథనాలు కొన్ని చెప్తున్నాయి. ఆ బనియాస్ పట్టణంలో కూడా ఎదురు అనేక ముద్రలు రోడ్ల మీద పడున్నాయి. శవాలు అయితే ఇద్దరు పైకప్పుల మీద వేలాడుతున్నాయి. ఈ రకమైన సిచ్యువేషన్ మరొకసారి సిరియాలో అసలు ఈ నక్సలిజం ఎక్కడ దారితీస్తున్న విధంగా అర్థం కావట్లేదు. గత 14 ఏళ్ల నుంచి సిరియా సంక్షోభంలో పడుతుంది. నిజంగా వాస్తవానికి సిరియా అనేది ఒక మంచి అందమైన దేశం. సిరియా చుట్టూ సిరియాకు సముద్ర మార్గం ఉంది. అలాగే మంచి అభివృద్ధి చెందిన అన్ని రకాలుగా ఉన్నటువంటి కానీ ఈ సంక్షోభంతో పూర్తిగా సిరియా ఒక రకంగా నాశనమైందని చెప్పాలి. దాంట్లో దృఢపాటు ఐసీస్ ప్రకారం ఇవన్నీ కూడా కలగలిసి అంతర్జాతీయ జోక్యం ఓవరాల్ గా సిరియా అంతరిస్తుంటే కొత్త మీద ఇప్పుడే సెట్ అవుతుంది అనుకుంటున్నా. ఈ క్రమంలో సచిన్ మొత్తం మీద అన్ని తాజాగా చూపిస్తున్న హింసకి మరి ఎక్కడ దాటిస్తుంది సిరియాలో అనేది అర్థం కావట్లేదు. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి అంతర్జాతీయ సమాజం అయితే గమనిస్తుంది. సిరియాలో జరుగుతున్న దాడుల పట్ల అందరికీ ఇష్టంగా జరుగుతున్నారు. ప్రస్తుతానికి అయితే ప్రభుత్వ అనుకూల వర్గాలు అయితే ఈ పరిస్థితిని తగ్గుమనేలా అయితే ప్రయత్నిస్తున్నాయి. రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సిరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. 4 బాక్సుల్లో ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో బషర్ అల్ అసద్ పదవి నుంచి తప్పుకొని రష్యాకు పారిపోయారు. ఆ తర్వాత అంటే 3 నెలల తర్వాత మళ్ళీ సిరియాలో ఇప్పుడు మళ్ళీ ఘర్షణలు తలెత్తాయి. అసద్ మద్దతుదారులు దాడులకు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నట్లు అసద్ మద్దతుదారుల దాడులకు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నట్లు సిరియా ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే ఇటు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న బలగాలు అలాగే అసద్ విధేయులకు సంబంధించి ఉన్న అలవైట్ వర్గం మీద ప్రతీకార దాడులకు దిగడం ఈ తీవ్ర హింసకు దారితీస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న సందర్భంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ముఖ్యంగా 1000 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో 747 మంది పౌరులున్నారు, 125 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. అలాగే బషర్ మద్దతుదారులు 148 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడున్న హక్కుల సంస్థలు తెలుపుతున్నాయి. వీరిలో చాలామంది దగ్గర నుంచి కాల్పులు జరపడంతో మరణించినట్టుగా తెలుస్తోంది.
బనియాస్ పట్టణంలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. అనేక మంది